ఒక వ్యక్తి ఒక సన్యాసి వద్దకు వచ్చి, ఎంత సంపాదించినా కుటుంబంలో శాంతి సౌఖ్యాలు కరువయ్యాయి. ఈ కష్టాలను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా పరిష్కార మార్గం తెలియచేయండి స్వామి అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ సన్యాసి, నీకు జన్మనిచ్చిన మాతృమూర్తి పట్ల విధేయంగా ఉండి నీ తప్పుల్ని క్షమించమని వేడుకో అని అన్నారు. కానీ దానికి సమాధానంగా ఆ వ్యక్తి, అమ్మ మరణించింది స్వామి అని అన్నాడు దిగాలుగా. అయితే ఆమె సమాధి వద్దకెళ్ళి నీ తప్పుల్ని క్షమించమని వేడుకో. అలాగే నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చేసిన తప్పుల్ని క్షమించమని, మన్నించమని ఆ దేవుడిని మనస్పూర్వకంగా ప్రార్థించు. త్వరలోనే నీ ఇల్లు శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతుంది అని అన్నారు. అతను ఆ సన్యాసి మాటలను ఆచరించి కష్టాల నుంచి ఉపశమనం పొందాడు. సుఖశాంతులతో జీవనం కొనసాగించాడు. ఇలా తల్లి పట్ల చూపే కోపాన్ని కానీ, ఒక విరక్తి భావన కానీ చూపించే సంతానానికి తల్లి ఎప్పుడూ మంచిగానే చూడమని చెప్పి వేడుకుంటుంది ఆ దేవుణ్ణి. అదేవిధంగా తల్లిదండ్రులు, అందుట్లో మొదటిగా అమ్మ అనంతంగా తన సంతానాన్ని ప్రేమిస్తుంది. కానీ సంతానం అప్పుడప్పుడు తమ కోపం రూపంలో ఆ తల్లికి కోపం రూపంలో చిన్నపాటి నరకాన్ని, ఒక గందరగోళాన్ని సృష్టిస్తారండి. ఇదైతే అన్ని ఇళ్లలో జరుగుతూనే ఉంటుంది. అన్ని ఇళ్లలో మట్టిపోయే ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పే సామెత విధంగా అన్ని ఇళ్లలో ఇప్పుడు ఇదే పరిస్థితి నడుస్తోంది. తల్లి పట్ల మనము ఎంత కోపాన్ని ప్రదర్శించినా, ఎంత దూషించినా, ఎంత ఒక విరక్తి భావన చేత ఎలాంటి చిన్నచూపు చూసినా ఆ తల్లి మాత్రము తన పిల్లల్ని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆ ప్రకృతితోటి కూడా పోరాడి తన పిల్లలకు ఒక మంచి అభయహస్తాన్ని, ఒక జీవితాన్ని ప్రసాదించమని ప్రకృతిని వేడుకుంటుంది. నిద్రపోయినా, పగటిపూట మేలుకొన్నా సరే తల్లి తన పిల్లల పట్ల ఇలాంటి ఒక రక్షణ కవచంలా ఉండి తన పిల్లల్నే ఎల్లప్పుడూ మనసులో ధ్యానించుకుంటూ ఉంటుందండి. భర్తను, తల్లిదండ్రుల్ని, అత్తామామల్ని, ఇలా తన స్నేహితుల్ని కానీ ఎవరినైనా సరే తన పిల్లల తర్వాతనే తల్లి తన మనసులో ఊహించుకుంటుందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే ఈ వీడియో ద్వారా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. అదేవిధంగా మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ప్రతి తల్లి తన బాధని ఈ వీడియోలో చూసి కొంతలో కొంతైనా ఉపశమనం పొందుతుంది అని నేనైతే అనుకుంటానండి. తల్లి మనకు తన కోపాన్ని పిల్లలపైతే ఎప్పుడైతే చూపించదండి. ఏదో ఇప్పుడున్న సెల్ ఫోన్ల కాలంలో ఏదో ఒక మనస్సులో అలజడి వల్ల తల్లి పిల్లల్ని రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు. అది పక్కకు పెట్టండి. కానీ నిజమైన తల్లి మాత్రము పిల్లల్ని ఎల్లప్పుడూ సదా హాయిగా తమ జీవితాన్ని తమ కాళ్ళపైన నిలబడాలని కోరుకుంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ట్రెండ్స్, మా ఊళ్ళో ట్రెండ్స్కి అనుకోకుండా వెళ్ళామండి. సాయంత్రం పూట చెరువు కట్టపైకి వాకింగ్కి సాయంత్రం వెళ్ళాము మా పిల్లలతోటి. అదేవిధంగా వాళ్ళు అరుణాచలంకి టూర్కి వెళ్తున్నారు. వాళ్ళకి కొన్ని డ్రెస్సులు కావాలనేసి అడగగా నేను ఈ విధంగా అనుకోకుండా ట్రెండ్స్కి వచ్చాను. అనుకోకుండా ఆ రోజు చివరి రోజు అంట ఆఫర్ ఉంది. 3500 దుస్తులు కొంటే 3500 బట్టలు అదనంగా తీసుకోవచ్చు మేడం అని చెప్తే తీసుకున్నాము. అదేవిధంగా మేము ఎక్కువ షాపింగ్ చేయదలుచుకోలేదు. స్టార్టింగ్లో కావాల్సినంత వరకే తీసుకున్నాము. తర్వాత ఇలా ఆఫర్ ఉందండి అని చెప్తే త్వరగా మళ్ళీ ఇంకా ఎక్సెస్ అదనంగా తీసుకునేటందుకు టైం పట్టింది. ఇంటికి వెళ్ళే వరకు 9:30, 10 అయిందండి. ఆ రోజే చివరి రోజంట. ట్రెండ్స్లో అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తుంటాయంట. నంబర్ కూడా పెడతాను వాళ్ళది. ఆఫర్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి, రండి మేడం అని నంబర్ ఇచ్చారు. అదేవిధంగా బట్టలు అయితే చాలా క్వాలిటీగా, మన్నికగా చాలా బాగున్నాయి. నాతో పాటు కూడా ఆ రోజు సండే ఉండే చాలామంది వచ్చారండి. ఈ ఆఫర్ ఉంది అని తెలియకుండా వచ్చారు.
అదనంగా కొనుక్కొని వెళ్ళారు. ఈ ఆఫర్స్ వల్ల మనము ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కువగా తీసుకుంటాము. ఇంట్లో బట్టలు గుట్టలు గుట్టలుగా ఉంటాయి. వేసుకుంటాం, హాయిగా వేసుకుంటాము కొత్తగా ఉన్నప్పుడు మోజులో. తర్వాత వాష్ చేస్తాము. తర్వాత మడత పెట్టడానికి మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటామండి. నాకైతే బట్టలు మడత పెట్టడానికి అస్సలు మనసొప్పదు. వేసుకోవడం అయితే బాగానే ఉంటుంది. వాష్ చేసి ఆరబెట్టి లోపల కుర్చీలలో పెట్టేస్తాను. మడత పెట్టాలంటే మాత్రము తల ప్రాణం తోకకొస్తుందండి. మా పిల్లలు కూడా బట్టలైతే ఫుల్లు కొంటారండి. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ కొంటూనే ఉంటారు. ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా కొంటూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఈ షాప్లో, ట్రెండ్స్లో. ఈ ట్రెండ్స్ వాళ్ళు చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి పలు రకాల సిటీ లోపల. ఇక్కడ ఉన్న మేనేజర్ చాలా మంచిగా సహకరించారు. అదేవిధంగా వీడియో తీసుకుంటానని పర్మిషన్ తీసుకున్నాను. ఈ మధ్యన యూట్యూబ్లో ఏది పెట్టాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే బాగుంటుందని నేనైతే తెలుసుకున్నానండి. చాలా మంచిగా హుషారుగా నేను వీడియో తీసి పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే మాకిష్టం లేదు తీసేవా అని అడగడంతో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఇరకాటంలో పెట్టడం అనేసి ఇదొక పాఠమైతే లెసన్ అయితే నేర్చుకున్నానండి. ఇంకా మన మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అవసరం ఉన్నంత వరకే తీసుకోవాలండి. మేమైతే అనుకోకుండా 7,000 మేము కొద్దిగా మమ్మల్ని తమాషాగా జరిగిందండి మా షాపింగు. ముందు మంచి వీడియో చేస్తానండి. ఇంతేనండి. మీ డాయి శైలజ.